ఎంతండి? ఆడి పేరు మీద కూడా ఒక 10 రూపాయలు రాయండి. అమ్మయ్య చక్కగా రాశారా? సరే అండి. మరి అయితే వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళండి మా పక్కింటి వాళ్ళండి. నేను వెళ్తుంటుంటే వాళ్ళు రాలేను, వాళ్ళ చోటకి వెళ్ళి డబ్బులు చదివించి వచ్చామన్నారండి. అందుకని వచ్చానండి. ఇంతకి ఇందులో మీ పేరేంటో? నా పేరు ఎందుకులే బాబాయ్, మా పక్కింటి వాళ్ళ పేర్లు. మీ పేరేంటండి? నా పేరు పెంటయ్య. వాళ్ళ బదులు వచ్చి నేను తిన్నాను కదా, రాంచాను కదా పేర్లు. సరే బాబు, ఉంటాను బాబు. ఇవన్నీ బాగానే చెప్పావు కానీ చెవులకి 100 రూపాయలు తీవయ్యా. అదేంటి బాబు, నువ్వు రాయడానికి కూర్చున్నావు కానీ డబ్బులు తీసుకోవడానికి కూర్చోలేదు ఇక్కడ. భలే వాడే. నా 100 రూపాయలు మార్చాల్సి వస్తుంది. పోతే పోతే 30 రూపాయలే కదా, బయటికి వెళ్ళి తింటే 80 రూపాయల గోల్డ్. ఇక్కడ భలే కవర్ అయిపోయింది. సరే సరే ఇచ్చేద్దాం. ఇంకా 70 రూపాయలు ఉన్నాయి కదా.